తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఈ మధ్య కాలంలో సంగీతానికి రోగాల్ని నయం చేసే శక్తి ఉందా అనే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మన నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలపై ప్రభావాన్ని చూపే రకరకాల రాగాల వాయిద్య పరికరాల పనితీరుని గమనిస్తూ కొంతమంది వైద్యులు, సంగీతకారులు కలిసి చికిత్సని ప్రారంభించారు. దీన్ని మ్యూజిక్ థెరపీ అని పిలుస్తున్నారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలపై, గుండె కొట్టుకోవడం పైన, మెదడు పైన సంగీత ప్రభావం ఉంటుందని ఈ డాక్టర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా మనిషిలో ఉండే మానసిక గందరగోళాలు, నిరాశ నిస్పృహల్ని పోగొట్టేందుకు మ్యూజిక్ థెరపీ బాగా పనిచేస్తుందట. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మరికొన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ప్రతిరోజు మీ అందరి కోసం అందమైన క్రాఫ్ట్స్ ని ప్రజెంట్ చేసే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు కొమ్మూరు మీనాక్షి దేవి గారు. అయితే ఈ రోజు వారు మనకి టైల్స్ మీద వన్ స్ట్రోక్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తారట. చూద్దాం అయితే. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నాను. ఓకే, లాస్ట్ టైం మీరు టెర్రకోటా పాట్స్ మీద పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపించారు. అవును, బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మనకి. అవును. మరి అయితే ఈ రోజు మీరు టైల్స్ మీద చూపిస్తా అన్నారు. అవునమ్మా. దానికి దీనికి వేరియేషన్ ఏంటండి? అది మట్టితో తయారు చేసిన పార్ట్స్. ఇది మనకి టైల్స్ మామూలుగా బజార్లో అమ్ముతారు, గ్లాసీగా కూడా ఉంటుంది. గ్లాసీగా ఉంటుంది అపీరెన్స్. దీని మీద మనం పెయింట్ చేసుకుంటాం. ముందు టైల్ ని నీట్ గా క్లీన్ గా చేసేసుకోవాలి. తర్వాత మనము బ్రష్ తో మనకి కావాల్సిన డిజైన్, ఏ డిజైన్ వేసుకోవాలి అనేది ఆలోచించుకుంటాం కదా. దీనికి కూడా లీవ్సే ఇంపార్టెంట్. ముందు ఇవి 2 కలర్స్ ని లోడ్ చేసుకున్నాం. 2 కలర్స్ మామూలుగా లోడ్ చేసేసుకున్నాము. బ్లెండ్ చేసేసాము. తర్వాత మనకు కావాల్సిన డిజైన్ ని మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం పెయింట్ చేసేటప్పుడు దీనికి బ్రష్ ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు. ఇవి స్లెండర్ లీవ్స్ అంటారు. మనం నిన్నటి దాకా విగిలింగ్ లీవ్స్ చూసాం, హార్ట్ షేప్డ్ లీవ్స్ చూసాం. ఇప్పుడు ఇవి పొడుగు లీవ్స్. దీనికి మనం ఒక ఫ్లవర్ కూడా వేసుకుంటాం. ముందుగా లీవ్స్ అన్ని వేసేసుకోవాలి. ఫ్లవర్ కూడా వేసుకుంటాం కదా. మనకు కావాల్సిన డిజైన్ ఇక్కడ పెయింట్ చేసేసుకోవాలి ముందు. దీనికి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదమ్మా. మీడియం యాడ్ చేస్తాం. మనకి మరి ఒక్కొక్కసారి పెయింట్ థిక్ గా అయిపోతే అట్లాంటప్పుడు మీడియం యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేస్తే దీని క్వాలిటీ తగ్గిపోయి మనం వేసిన పెయింట్ ఉండదు. ఇప్పుడు లీవ్స్ వేసేసాను. ఫ్లవర్ వేసుకుందాం. మనం బ్రష్ ని కడగట్లేదా అండి? కడగట్లేదు, మనం వైప్ చేసాం పేపర్ తో. ప్రతిసారి కడిగే అవసరం లేదు మనకి బ్రష్ ని. ఓకే, కొంచెం ఈ కలర్ కూడా దానికి కలిసి ఒక డిఫరెంట్ కలర్ ఏమైనా వస్తున్నట్టు షేడ్ ఏం రాదు. మీరు ఏ కలర్ ఆ కలరే ఉంటుంది. వేరే కలర్ దీంతో కలిపినా మనం వైప్ చేసేసాం కాబట్టి ఆ కలర్ దీంతో మిక్స్ అవ్వదు. ఇప్పుడు ఇది టియర్ డ్రాప్స్ స్ట్రోక్స్ అంటారు. దీనితో ఫ్లవర్స్. ఓకే, దీన్ని కూడా మనం ఇట్లాగా వేసేసుకోవడం. ఫ్లవర్స్ స్ట్రోక్స్ ఉపయోగిస్తూ మనం ఫ్లవర్స్ వేసుకోవాలి. అంటే ఒక్కొక్క పెటల్ 3 పెటల్స్ లాగా మనకు కనిపిస్తుంది. దీనికి కూడా డ్రాయింగ్ లేదు కదా, చూసావు కదా. ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నారు. అయిపోయింది. ఫ్లవర్ మనం ఎక్కడ వాటర్ ఉపయోగించట్లేదు. ఇది వేరే స్ట్రోక్. ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్. జస్ట్ మనం ఫ్లాట్ బ్రష్ తో జస్ట్ ట్యాప్ చేస్తాం. నిలువుగా గీతలు వచ్చేలాగా ట్యాప్ చేస్తున్నారు. ఇది ఒక డిజైన్ చేసింది కదా. ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ లాగా వచ్చేసింది. అవును, అది. అలాగే మళ్ళా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంకా మనకి బ్రష్ తో అవసరం లేదు. సన్న లీవ్స్ వేసుకుందాం. మళ్ళా బ్రష్ ఎందులోనూ మనం వాటర్ లో కానీ ఎందులోనూ డిప్ చేయడం కానీ ఏమీ చేయకూడదు. డైరెక్ట్ గా బ్రష్ ను వాడేసేయాలి. దీనికి వేసేటప్పుడు ప్రెషర్ కూడా పెట్టకూడదు. అదొకటి చాలా గుర్తు పెట్టుకోవాలి. ప్రెషర్ పెట్టేసి బ్రష్ ఎత్తితే కలర్ వచ్చేస్తుంది. గ్యాప్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఓకే, కొంచెం చిన్న లీవ్స్ కనుక చిన్న సైజ్ బ్రష్ తీసుకుందాం.
ఇప్పుడు మనకి దీనికి మధ్యలో కావాలి, మధ్యలో పోలెన్స్ లాగా కావాలి కాబట్టి దానికి వేరే కలర్ తీసుకుందాం మనం. సో మనం ఎల్లో తీసుకుందాం, ఎల్లోతో పెట్టేద్దాం డాట్. అంతే, అయిపోయింది. ఫ్లవర్ అయిపోయింది. సింపుల్. ఓకే. ఒక 10 నిమిషాల క్రితం చూస్తే ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న ఒక టైల్ లాగా కనిపించిందండి. ఇప్పుడు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడటానికి. కానీ దీనిని మనం 72 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి మన అట్మాస్ఫియర్ కి. మామూలుగా అయితే ఇది ఓవెన్ లో పెట్టి బేక్ చేసేయచ్చు. 350 degrees హీట్ లో ఓవెన్ లో పెట్టి బేక్ చేస్తాం. ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ బేక్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ అంత సదుపాయాలు ఉండవు కదా, అందుకని మనం 72 అవర్స్ హీట్ అవ్వాలి. హీట్ అయితే కలర్ స్టిక్ అవుతుంది, ఇంకా పోదు. దీనిపైన వార్నిష్ అక్కర్లేదమ్మా. ఓకే అండి, చాలా చాలా అందంగా ఉంది చూడటానికి. మరి ఇలా కంప్లీట్ చేసిందేమని తెచ్చారా? తెచ్చాను, చూపిస్తాను. ఇది నేను ఇంటి దగ్గర చేశాను. దీనిలో 1 stroke లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్లాట్ బ్రష్ తో ట్యాప్ చేసాం కదా, ఆ స్ట్రోక్స్ ఉన్నాయి. విగిలింగ్ లీఫ్ ఉంది. 5 petal ఫ్లవర్స్ ఉన్నాయి, టియర్ డ్రాప్ ఫ్లవర్స్ ఇవి కూడా. అట్లాగే మార్బుల్ మీద కూడా చేసుకోవచ్చు అమ్మ మనం. సేమ్ ఇదే మెథడ్. దానికి ఇదంటే 72 hours వరకు మనం ఆరనివ్వాలి అని చెప్పారు. మరి అది ఎలాగండి? అది మామూలుగా వేసేసి వదిలేసేయడమే, డ్రై అయిపోతుంది. ఇది మార్బుల్ మీద చేసిందమ్మా ఇది. ఇందులో ఇవి గ్రేప్స్, ఇవి ఫ్లవర్స్. ఇట్లాగే వేయాలి. సేమ్ కలర్స్, ఎనామిల్ కలర్స్ దీనికి కూడా యూజ్ చేయాలి. ఎనామిల్ బ్రషెస్ యూజ్ చేయాలి. దీన్ని వేసేసి మనం డ్రై అవ్వనివ్వటమే. దీనికి ఇంకా బేకింగ్ ఇదంతా ఏమీ ఉండదు. వాటిలాగా బేకింగ్ చెయ్యం. ఇది అలా మామూలు క్లైమేట్ లో వదిలేసేయచ్చు, సరిపోతుంది. అంతే, అయిపోయింది. మామూలు కదా, కొంచెం హీట్ గా కూడా. అవును, వెయిట్ అంటే స్టోన్ కదా ఇది. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఈ పెయింటింగ్స్ మనం టైల్స్ మీద, మార్బుల్స్ మీద కూడా వేసుకుని ఇంకా వీటిని అందంగా ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు, ఎవరైనా చూసిన వాళ్ళకి కూడా అబ్బా ఇంత అద్భుతంగా పెయింటింగ్స్ ని ఇన్ని విధాలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారమ్మా. తప్పకుండా మన సక్కులకు కూడా నచ్చే ఉంటుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ. థ్యాంక్ యూ. వెల్కమ్.